వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అటుకులతో చూపించబోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్ గాను అండ్ స్నాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా తక్కువ టైంలోనే సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ మందపాటి అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకుల్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న అటుకుల్లోని 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలండి. అది సూజీ రవ్వ అని కూడా అంటాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి 1/2 కప్ పెరుగును కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అటుకులు, ఉప్మా రవ్వ, పెరుగు అన్నవి ఎంత చక్కగా నానయ్యో కదా. ఒకసారి వీటిని అన్నిటినీ చక్కగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని కొంచెం మెత్తగా అయ్యేటట్టుగాను నలుపుకోవాలన్నమాట. ఇలా చేసుకునేటప్పుడు ఇక్కడ కలుపుకోవడానికి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అన్నది యాడ్ చేయొద్దు. నాకైతే ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోయిందనమాట. ఇలా వాటర్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ మిశ్రమం అనేది కొంచెం మెత్తగా రావాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చేసుకున్నటువంటి మీడియం సైజు క్యారెట్ 1, ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ 1, ఫైన్గా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ 1, ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ 1, ఫైన్గా చాప్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం, ఫైన్గా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా వీటన్నింటినీ కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మిశ్రమం చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా కలిసిందో కదా. ఇప్పుడు దీనిలో నుంచి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చేతితో చక్కగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఇలా చేసుకోవడానికి మీ దగ్గర టైం లేదన్నా ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఒక పాల కవర్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని చక్కగా నీళ్ళతో ఒక్కసారి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీని మీద చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చక్కగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా ఒక పక్కన చేసుకుంటూ ఉందామండి. మరొక పక్కన పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అటుకుల కట్లెట్ ఉన్నాయి కదండి, వాటిని కూడా దీని మీద పెట్టుకొని మరి ఎక్కువ మాత్రం వేసుకోకూడదండి. ప్యాన్లోకి కొంచెం రొటేట్ చేసుకోవడానికి వీలుగా వేసుకోవాలన్నమాట. అంతేకాదు ఈ కట్లెట్స్ అనేవి ఎక్కువగా మందంగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదన్నమాట. నేనైతే నా ప్యాన్కి 3 వేసుకున్నాను. ఇలా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగాను 2 వైపులా వేపుకోవాలండి. ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకొని టమాటా కచప్తో కానీ లేదంటే ఏదైనా హోమ్ మేడ్ పికిల్తో కానీ వీటిని ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే టమాటా కచప్తో ఎంజాయ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉంది కదా. బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా తక్కువ టైంలో అటుకులతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.